డీటెయిల్స్ చూద్దాం. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనం ప్రారంభమైంది. వేద మంత్రోచ్చారణల నడుమ పార్లమెంట్ భవనం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక పూజలు చేసి భవనాన్ని జాతికి అంకితం చేశారు. తొలుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి పార్లమెంట్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అనంతరం నూతన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్న ప్రధానికి శృంగేరి పీఠాధిపతులు కలశంతో స్వాగతం పలికారు. అప్పటికే రాజదండానికి పూజలు నిర్వహించగా మోదీ దానికి సాష్టాంగ ప్రమాణం చేశారు. అనంతరం అధీనం మఠాధిపతులు దానిని ప్రధానికి అందజేశారు. రాజదండాన్ని తీసుకెళ్లి లోక్సభని స్పీకర్ కుర్చీ వద్ద ప్రతిష్ఠించిన మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మఠాధిపతుల నుంచి ఆశీర్వదనాలు అందుకున్నారు. అంతకుముందు జరిగిన సర్వమత ప్రార్థనలో స్పీకర్ ఓం బిర్లా, కేబినెట్ మంత్రులతో కలిసి మోదీ పాల్గొన్నారు. పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచు కార్మికులను మోదీ సన్మానించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. महाजन जी, सुप्रीम कोर्ट के माननीय न्यायाधीशगण, राज्यों के मुख्यमंत्रीगण, नेशनल कैपिटल टेरिटरी दिल्ली के उपराज्यपाल महोदय, दिल्ली हाईकोर्ट के माननीय मुख्य न्यायाधीश महोदय, लोकसभा और राज्यसभा के माननीय संसद सदस्यगण, विभिन्न राजनीतिक दलों के माननीय अध्यक्षगण, नोबेल पुरस्कार विजेता श्री कैलाश सत्यार्थी जी, टाटा समूह के चेयरपर्सन श्री एन चंद्रशेखरन जी, प्रेस और मीडिया के सम्मानित साथियों, उपस्थित गणमान्य अतिथिजन, देवियों और सज्जनों, भारतीय लोकतंत्र के श्रद्धा स्थल भारत की संसद के नए भवन के लोकार्पण समारोह में आप सभी गणमान्य अतिथिजनों का हार्दिक स्वागत और अभिनंदन। आजाद भारत की अस्मिता और हमारी समृद्ध लोकतांत्रिक विरासत का प्रतीक संसद के इस नए भवन को देश को समर्पित करने के ऐतिहासिक ఇక నూతన పార్లమెంట్ భవనంలో తొలి సభ నిర్వహించారు. పార్లమెంట్లో అడుగుపెట్టిన దానికి సభ్యులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. లోక్సభ ఛాంబర్లోకి వస్తున్న ఆయనకు లేచి నిలబడి ఎంపీలను ఆహ్వానించారు. వారికి నమస్కరిస్తూ ప్రధాని ముందుకు కదిలారు. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా 75 కాయిన్ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయిందని, ఇది కొత్త ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయమని ప్రధాని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 తర్వాత కొత్త పార్లమెంటును నిర్మించుకున్నామని, ఇది కేవలం భవనం మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అని చెప్పారు. 140 కోట్ల భారతీయుల కళ, సహకారం అన్నారు. ఆధునిక భారత్కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుందని తెలిపారు. పవిత్రమైన సెంగల్ పార్లమెంట్లో ప్రతిష్ఠించామని చెప్పారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కొత్త పార్లమెంట్ కొత్త భారత్కు కొత్త జోష్ తీసుకొచ్చిందని వెల్లడించారు. अब मैं माननीय प्रधानमंत्री जी से पुनः अनुरोध करूंगा कि इस अवसर पर भारत सरकार के वित्त मंत्रालय द्वारा तैयार किए गए विशेष सिक्के को भी जारी करने का कष्ट करें। मैं सभी गणमान्य अतिथियों को अवगत हूं कि 75 रुपए का यह स्मारक सिक्का भारत सरकार के कोलकाता टक्सा ने चांदी, तांबा, निकेल एवं जिंक धातुओं के मिश्रण से तैयार किया। लोकसभा के स्पीकर आदरणीय श्री ओम बिरला जी, राज्यसभा के उपसभापति श्री हरिवंश जी, के सांसदगण, भी वरिष्ठ जनप्रतिनिधि, विशिष्ट अतिथि, अन्य सभी महानुभाव, हर देश की विकास यात्रा में जो हमेशा के लिए अमर हो जाते हैं। कुछ तारीखें, आज 28 मई 2023 का ये दिन आजादी के 75 वर्ष होने पर अमृत महोत्सव बना रहा है। इस अमृत महोत्सव में भारत के लोगों ने भारतीय लोकतंत्र के इस स्वर्णिम क्षण की बहुत बहुत बधाई देता हूं।
साथियों, भारत के दृढ़ संकल्प का संदेश देता हमारे लोकतंत्र का मंदिर है। ये नया संसद भवन हमारे स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने का माध्यम बनेगा। ये नया भवन आत्मनिर्भर भारत के सूर्योदय का साक्षी बनेगा। ये नया भवन नए रास्तों पर चलकर ही नए प्रतिमान गढ़े जाते हैं। आज नया भारत नए लक्ष्य तय कर रहा है, नए रास्ते गढ़ रहा है। आज फिर एक बार पूरा विश्व भारत को, भारत के संकल्प की दृढ़ता को, भारतवासियों की प्रखरता को, भारतीय जनशक्ति की जीविशा को आदर और उम्मीद के भाव से देख रहा है। పార్లమెంట్ ప్రారంభోత్సవంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2.5 ఏళ్లలోనే కొత్త ఆధునిక పార్లమెంటును నిర్మించడం చాలా సంతోషమైన విషయమని అన్నారు. ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నామని చెప్పారు. ఈ అమృత కాలంలో పూర్తిదాయకంగా ఇది నిలుస్తుందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సందేశాలను చదివి వినిపించారు. माननीय प्रधानमंत्री जी के आभारी हैं कि आजादी अमृत काल में उन्होंने अपने कुशल नेतृत्व और असाधारण प्रयासों से इसके लिए अपनी ओर से और समस्त देशवासियों की ओर से उनका हार्दिक धन्यवाद और अभिनंदन। आज हम सब ऐतिहासिक अवसर पर इस भवन के प्रांगण में एकत्रित हैं। हमारे जैसे विशाल और जीवंत लोकतंत्र के लिए यह गर्व का क्षण है। सम्मानित अतिथिगण, हमारा वर्तमान संसद भवन की लोकतांत्रिक गतिविधियों का हमारी प्रगति का मार्गदर्शक रहा है। हमारी गौरवशाली लोकतांत्रिक यात्रा के दौरान अनेक ऐतिहासिक घटनाओं का साक्षी रहा है। अपने संसदीय दायित्वों के समुचित निर्वहन के लिए आधुनिक सुविधाओं एवं नई तकनीक से युक्त एक नए संसद भवन की आवश्यकता महसूस कर रहे थे। आने वाले वर्षों में परिसीमन के कारण सदस्यों की संख्या में बढ़ोतरी की संभावना एवं संसद की बढ़ती हुई जिम्मेदारियों को देखते हुए वर्तमान संसद भवन में स्थान का अभाव भी महसूस किया जा रहा था। यही कारण है कि संसद के दोनों सदनों में माननीय प्रधानमंत्री जी से सांसदों की दक्षता बढ़ाने और संसदीय कामकाज की इफिशियंसी बढ़ाने के उद्देश्य से आधुनिक सुविधाओं और संसाधनों से संपन्न एक नए स्टेट ऑफ द आर्ट भवन के निर्माण का आग्रह किया था। यह अपार हर्ष का विषय है कि माननीय प्रधानमंत्री जी ने अपनी देखरेख में 2.5 वर्षों से भी कम समय में भविष्य की चुनौतियों से निपटने में सक्षम एक आधुनिक संसद भवन तैयार करवाया है। यह भवन ईंट और गारे की संरचना मात्र नहीं है, बल्कि देश की सर्वोच्च चुनी हुई संस्था के रूप में यह भवन देश के नागरिकों की आशाओं, अपेक्षाओं और आकांक्षाओं की पूर्ति का माध्यम है। यह नया भवन अपने आप మోదీ సంకల్పంతో కొత్త పార్లమెంట్ భవనం సహకారమైందని, వేలాది కార్మికుల కృషితో 2.5 ఏళ్లలో భవనం పూర్తయిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. అనేక ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తుందని తెలిపారు. స్పీకర్ కుర్చీ దగ్గర సింగిల్ ప్రతిష్ఠించడం విశేషమన్నారు. కొత్త పార్లమెంట్ భవనం కళా వైభవ్కి ప్రత్యేకత అని వెల్లడించారు.
बन रहा है। मैं माननीय प्रधानमंत्री जी को साधुवाद देता हूं, जिनके दृढ़ संकल्प और प्रेरक मार्गदर्शन से संसद का यह नया भवन, मैं उन हजारों श्रमिक भाई बहनों को कोविड महामारी के कठिन समय में हमारे श्रमिकों ने अपने कर्तव्यों के प्रति अद्भुत समर्पण दिखाया, जिसके कारण राष्ट्र का ये सामूहिक जनहित और जनता का सेवा भाव के रूप में काम करते हैं। पिछले 7 दशकों से संसद के अंदर हमारे विद्वानताओं और सांसदों की उत्कृष्ट चर्चा और संवाद से जनता की समस्याओं का समाधान किया गया और महत्वपूर्ण कानून भी बनाए, जिससे लोगों के सामाजिक आर्थिक जीवन में व्यापक परिवर्तन हुआ। हमारा लोकतंत्र और अधिक सशक्त हुआ। इस अवसर पर मैं उन सब का भी आभार व्यक्त करता हूं। लोकसभा में मेरे पूर्ववर्ती अध्यक्ष ने सदन की गरिमा और प्रतिष्ठा बढ़ाने में समर्पित भाव से योगदान दिया, उनका भी मैं